షుగర్ వచ్చిందని తెలియగానే మనలో చాలా మంది స్వీట్లతో పాటు కాఫీ, టీలకు స్వస్తి చెప్పేస్తూ ఉంటారు. పండ్లను సైతం దూరం పెట్టేస్తూ ఉంటారు. పండ్లు తియ్యగా ఉంటాయని, పండ్లు తింటే షుగర్ పెరిగిపోతుందని బలంగా నమ్ముతూ ఉంటారు. నిజానికి పండ్లు తింటే షుగర్ పెరిగిపోతుందనే నమ్మకంలో నిజం కొంతే అంటారు నిపుణులు. మామిడి, సపోటా వంటి కొన్ని రకాల పండ్లకు మాత్రమే రక్తంలో షుగర్ని పెంచే గుణం ఉంది. వాటికి దూరంగా ఉంటూ మిగతా పండ్లను నిరభ్యంతరంగా తినొచ్చని చెబుతారు డాక్టర్లు. మధుమేహులు తినదగిన పండ్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. మనం తీసుకునేటువంటి పళ్ళల్లో ఎక్కువ పిండి పదార్థం ఉండేది ఒక అరటిపండు, బనానా అన్నమాట. ఆ బనానాలో 27% అంటే 100 గ్రాముల మీరు అరటిపండు తిన్నట్లయితే 100 గ్రాముల బరువు ఉన్నట్లయితే దాంట్లో 27 గ్రాముల పిండి పదార్థం ఉంటుంది. అదే మీరు పోల్చుకోవాలంటే వరైనా, గోధుమైనా, మీరు జొన్నలైనా, రాగులైనా, సజ్జలైనా, తైదులైనా, అవిసెలైనా మీరు ఏం తిన్నా కూడా, ఎటువంటి ముడి ధాన్యాలు తిన్నా కూడా దాంట్లో 70-80% పిండి పదార్థం ఉంటుంది. దాంతో పోల్చుకున్నట్లయితే మనం తీసుకునేటువంటి అరటిపండు మీరు 1 కానీ 2 కానీ తీసుకున్నట్లయితే మీకు వచ్చేటువంటి పిండి పదార్థం 50 గ్రాములు మించి ఉండదు. 2 అరటిపండ్లు తింటే 50 గ్రాములు, ఒక అరటిపండు తింటే 27 గ్రాములు. మిగతా పళ్ళన్నీ కూడా వీటికన్నా తక్కువ పిండి పదార్థం కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ మీరు సీతాఫలం చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఉంది. దాంట్లో 10%, 12% కన్నా ఎక్కువ లేదు. మామిడి పళ్ళల్లో కూడా 12-14%, 15% మించి లేదు. మీరు ద్రాక్ష పళ్ళు తీసుకున్నట్లయితే 12% మించి పిండి పదార్థం ఉండదు. కాబట్టి మీరు ఏ పండు తీసుకున్నా కూడా, బొప్పాయి పండు, యాపిల్ పండు, జామ పండు, ఎటువంటి తీసుకున్నా కూడా దాంట్లో 10-15% లోపే ఉంటుందన్నమాట పిండి పదార్థం. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం. అంటే ఏంటంటే మీరు ఏదైనా ఒక పండు తిని వెంటనే రక్త పరీక్ష చేసుకున్నట్లయితే పెరుగుతుంది. అంటే ఎంత పెరిగినా మరీ వరి బియ్యం తిన్నంత పెరగదు, కానీ కొంత పెరుగుతుంది. దాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం. రెండోది ఏంటంటే గ్లైసెమిక్ లోడ్ అంటాం. అంటే మీరు తీసుకునేటువంటి ఆహార పదార్థంలో ఎంత పిండి పదార్థం శాతం ఉన్నదన్నది గ్లైసెమిక్ లోడ్ అది. కాబట్టి ఈ పళ్ళల్లో గ్లైసెమిక్ లోడ్ చాలా తక్కువగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగానే ఉంటుంది. అంటే ఆ రక్త పరీక్ష చేసుకున్నట్లయితే ఎక్కువగా కనిపిస్తుంది షుగర్, కానీ లోపల పిండి పదార్థం మాత్రం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఎవరు అనవసరమైన అపోహలు పెట్టుకుని ఆ పండు తినకూడదు, ఈ పండు తినకూడదు, ఇదే తినాలి, జామకాయ తినాలి, మామిడి పండు తినకూడదు, ఇలాగ అనవసరమైన అపోహలు పెట్టుకుంటారు. కొన్ని నారింజ పండు, ఆరెంజ్ అంటే కమల, అది పండు కాదు, అది సిట్రస్ ఫ్రూట్స్ అంటాం. ఇవి వేరు. పల్ప్ ఫ్రూట్స్ ఎక్కువ తినాలంటే బాగా పీచు పదార్థం ఉన్నటువంటి ఫ్రూట్స్ బాగా తినాలన్నమాట. అలాగే దానిమ్మ గింజలు, అనారు తింటే మంచిదని చెప్తారు. అలా కాదు, మీరు పల్ప్ ఉండాలి, పీచు పదార్థం ఎక్కువ ఉండాలన్నమాట. పనసపండు, ఇవన్నీ కూడా షుగర్ పెంచుతాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ, కానీ గ్లైసెమిక్ లోడ్ తక్కువ అనమాట. అన్నిటికన్నా గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్నటువంటి పండు గురించి ఆలోచించినట్లయితే ఇప్పుడు మనం వాటర్ మెలన్ మనం తీసుకుంటాం కదా, అందులో మీరు తాది కూల్ డ్రింక్ తాగినట్టే, తినగానే వెంటనే రక్తంలో గ్లూకోజ్ పెరిగిపోతుంది. కానీ దాంట్లో 5%, 6% తక్కువ పిండి పదార్థం ఉంటుంది. అంటే 100 గ్రాములు మీరు తిన్నట్లయితే అందులో 5 గ్రాములే షుగర్ ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుని అనవసరంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళంతా కూడా పళ్ళు తినకూడదు అని చెప్పుకోవడం మంచిది కాదండి.